ఒక గిన్నెలోకి 1 గ్లాసు మినపగుండ్లు, 2 గ్లాసుల జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగేసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు గింజలు, ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, గుప్పెడు పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి 1 చెంచా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపి ఉడికించిన ఆలుని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. డ్రైగా అనిపిస్తే మాత్రం 1 చుక్క వాటర్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించి పక్కన పెట్టేసుకోవడం మెద్దించేసి. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి 2 గరిటెల వరకు దోస పిండిని వేసుకోవాలి. పెనమంతా స్ప్రెడ్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత దీని మీద అల్లం చట్నీ దోశ నిండా అప్లై చేసుకోవాలి. మధ్యలో మనం ప్రిపేర్ చేసిన ఆలు కర్రీని పెట్టుకొని ఉల్లిపాయలు చల్లుకున్నామంటే జొన్న మసాలా దోశ రెడీ. కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.